పాట వింటుంటే క్రింద నేల అదిరింది. ఒళ్ళు గగుర్పాటుతో గుండెలు అదిరాయి. ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం అంటూ ప్రళయకాల ఝంఝా మారుతల్లా బ్యాక్గ్రౌండ్లో పాట వినిపిస్తూ ఉంటే సాక్షాత్తు ఆ హరిహర వీరమల్లు శూలాన్ని చేతబూని అభాగ్యులను చిత్రహింసలు పెడుతున్న దుర్మధాంధులను సంహారం గావిస్తుంటే పూనకాలు వచ్చిన ఫీలింగ్ కలుగజేసింది హరిహర వీరమల్లు చిత్రంలోని థర్డ్ సింగిల్ అసుర హననం. 4 నిమిషాల ఆ పాటలో ఒక వీరాధివీరుడి వీరోచిత గాథ చూపించారు. అనగనగా ఒక కోట లోపల క్రూరాత్ములైన సైనికులు ఇనప ముళ్ల తాళ్లతో కొంతమంది అమాయకులను కట్టివేసి కొరడాలతో కొడుతూ ఉంటే వీరమల్లు వచ్చి తన త్రిశూలంతో కొంతమందిని సంహరించి తన కరవాలంతో ఆ దుష్ట సైనికుల తలలు తుత్తునీయలు గావించడం, అనంతరం ప్రజలంతా వీరమల్లు చుట్టూ చేరి ఆ ఆపద్బాంధవుడికి జేజేలు పలకడం. ఇది సింపుల్గా వీరమల్లు థర్డ్ సింగిల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ పాటలోని ప్రతి పదం కూడా ఆయన నిజ జీవిత హీరోయిజాన్ని ఎలివేట్ చేసినట్లు అనిపించింది. అసలు ఆయన రియల్ హీరోయిజం స్ఫూర్తితోటే ఈ పాటను కన్సీవ్ చేశారనిపించింది. క్లిష్టమైన తెలుగు సమాసాలతో పాటను నేపథ్యానికి అనుగుణంగా వ్రాసిన రాంబాబు గోశాల అభినందనీయులు. కాలభైరవ, ఐలా ఉడిపి, సాయి చరణ్, భాస్కరుని, లోకేష్ ఈదర, హైమత్ మహమ్మద్ ప్రభృతులు ఈ పాటను పాడారు. కీరవాణి గారు ఈ పాటకు కట్టిన ట్యూన్ కానీ బీజిఎం కానీ ఆయనకు మాత్రమే సాధ్యమన్నంత మహోన్నతంగా తీర్చిదిద్దారు. ఈ పాట గురించి వన్ లైనర్లో చెప్పాలంటే సాధారణ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఉన్న ఈ బొమ్మ ఒక్కసారిగా 1000 కోట్ల బొమ్మేమో అన్న ఫీల్ను కలుగజేసింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదలవుతోంది.